నమస్తే. మనతో పాటు అయితే ప్రస్తుతం అయితే రజితారెడ్డి గారు ఉన్నారు. మరి అక్కతో మాట్లాడదాం. ముందుగా అక్కకైతే ఎంగిలి పూల బతుకమ్మ శుభాకాంక్షలు అక్క. థ్యాంక్ యూ రా, నీకు కూడా. అక్క, బతుకమ్మ పండుగ అనగానే గుర్తొచ్చేదే ఆడపిల్లలు అత్తింటి నుండి పుట్టింటికి రావడం అనేది జరుగుతుంది. మరి అలాంటి పండుగ గురించి విశిష్టత మీ మాటల్లో విందామని. ముందుగా తెలంగాణ ప్రజలందరికీ కూడా, నా అక్క చెల్లెలకు, ఆడపడుచులందరికీ కూడా బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, బతుకమ్మ యొక్క ప్రాధాన్యత చెప్పాలంటే ఒక రోజు సరిపోదు. చాలా విశిష్టతలు పురాణంలో ప్రచురింపబడ్డాయి. కానీ మనం జనరల్ గా అంటే మన రెగ్యులర్ కాలంలో మాట్లాడుకున్నట్టయితే బతుకమ్మ అంటే ఆడపడుచులకు, తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు పట్టుకొమ్మగా, అసలు బతుకమ్మను మన కేసీఆర్ గారి హయాంలో ఎంత గొప్పగా, ఎంత విశిష్టంగా వెలుగొందిందో మనందరికీ కూడా తెలుసు. పూర్వం అంటే బతుకమ్మ కనుమరుగయ్యే టైంలో తెలంగాణ వచ్చిన తర్వాత బతుకమ్మకు ప్రాధాన్యతనిస్తూ, బతుకమ్మకు నిధులిస్తూ, ప్రతి ఊర్లో ప్రతి గ్రామాన బతుకమ్మకంటూ ఒక ప్లేస్ ని సెలెక్ట్ చేసుకుని దాన్ని మంచిగా చేసి, చెరువు దగ్గర లైట్లు పెట్టడం కానీ, ఆ రోడ్లు నీట్ గా చేయడం కానీ, ఆ ఆడపడుచులు ఆడుకోవడానికి అంత కన్వీనియంట్ గా చేయడం కానీ కేసీఆర్ గారి ప్రభుత్వ హయాంలో చాలా గొప్పగా జరిగింది, ఘనంగా జరిగింది. బతుకమ్మ దేశ విదేశాల్లో సైతం ఆడుతున్నారంటే అది తెలంగాణ గొప్పతనము. ఎక్కడైనా భగవంతుని పువ్వులతో పూజిస్తాం. ఒక్క తెలంగాణలో మాత్రమే పువ్వులనే పూజించే ఏకైక పండుగగా బతుకమ్మ అంటే గౌరమ్మ, గౌరమ్మ అంటే బతుకమ్మ, అట్లా కొలుస్తున్నాం. కాబట్టి బతుకమ్మ తెలంగాణకి ఒక ప్రత్యేక పండుగ. పూర్వం ఆడవాళ్ళు శ్రమజీవులు ఉంటుండే, బావి దగ్గరికి పోయి పని చేసుకొని వచ్చి సాయంత్రం పూట ఏదో అంటే ఒక సేద తీరుతూ బతుకమ్మ ఆడుతూ, అంటే మన రెగ్యులర్ రోజువారీ కార్యక్రమాలనే పాట రూపంగా దాల్చి ప్రకృతితో మమేకమై ఎలా ఉంటుందో బతుకమ్మ పండుగ మనందరూ కూడా తెలుసు. గ్రామాల్లో ఇప్పటికీ కూడా ప్రతి సంవత్సరం చాలా వైభవంగా జరుపుకుంటాం. అలాగే పట్టణాల్లో కూడా జరుపుకుంటున్నాం. ఈ రోజు మా పార్టీ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో కూడా చాలా గొప్పగా బతుకమ్మ పండుగ నిర్వహించబోతున్నాము. గ్రామాన బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు ఎంత గొప్పగా ఉండేదో, కాంగ్రెస్ వచ్చిన తర్వాత కనీసం పండుగలకు ఒక లైటింగ్ లేదు, ఒక నీళ్లు లేవు, ఒక డీజే సదుపాయం అంటే ఒక మైక్ సదుపాయం లేకుండా, ఆడబిడ్డలు ఆడుకోవడానికి సరైన ఫెసిలిటీ కూడా లేకుండా చేస్తున్నాడు. మళ్ళా కూడా రాష్ట్రాన్ని అధోగతి పాలు చేయడానికే రేవంత్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నాడు అనేది ఇలా క్లియర్ గా కనబడుతుంది. ఇక పండగ పూట వాళ్ళ కాంగ్రెస్ పాలన మీద మాట్లాడాలంటే ఇక పండగలకు కనిపించదు మనకు. కాబట్టి మన బతుకమ్మ గురించి మాట్లాడుకుందాం. ఇవాళ తీరొక్క పువ్వులతో పూజించుకుంటూ కష్ట సుఖాలను మరిచి, తారతమ్యాలు లేకుండా, పేద ధనిక అన్న భేదం లేకుండా ఒక ఊరు చౌరస్తాల బతుకమ్మను పెట్టుకొని అన్ని వర్గాల ప్రజలు, సబ్బండ వర్గాల ప్రజలు కలిసి పాటలు పాడుకుంటూ, ఆటలు ఆడుకుంటూ చాలా గొప్పగా బతుకమ్మ పండుగ చేసుకుంటాం. ప్రపంచ దేశాలు సైతం ఈ పండుగను చూసి అబ్బరపడుతున్నాయి. ఇప్పుడు అన్ని తెలంగాణ బిడ్డలు ఎక్కడెక్కడ ఉన్నారో అక్కడక్కడ బతుకమ్మ పండుగలు అవుతున్నాయి అంటే అది కేసీఆర్ గారి గొప్పతనం అనే చెప్పాలి. బతుకమ్మ పండుగ కోసం ప్రతి ఒక్క ఆడపడుచు ఎదురు చూస్తుంది. ఎప్పుడు వస్తుందా బతుకమ్మ పండుగ, కొత్త బట్టలు ఎప్పుడు కట్టుకోవాలా, కొత్త చీరలు కట్టుకొని బతుకమ్మ పండుగ ఆడాలి. ఆ పాటలు చిన్న పిల్లలు సైతం బతుకమ్మ పాటలు పాడతారు. తెలంగాణలో గౌరమ్మను కొలుస్తారు 9 రోజుల పాటు. అసలు ఆ ఎంగిలి పూల బతుకమ్మ నుంచి సద్దుల బతుకమ్మ దాకా ఎంత గొప్పగా జరుపుకుంటామంటే ఇక అది మాటల్లో చెప్పలేనిది, వర్ణించలేనిది. బతుకమ్మ పండుగకు చాలా ప్రాధాన్యత, చాలా విశిష్టత ఉంది. నిజంగా బతుకమ్మ అంటేనే బతుకు కోరే పండుగ. అందరూ బాగుండాలి, ప్రకృతితో మమేకమై బతకాలి, ప్రకృతిని కాపాడాలి, ప్రకృతి మనల్ని కాపాడుతుంది అనేది ఈ పండుగ యొక్క సిద్ధాంతం. అయితే బతుకమ్మ పండుగ బీఆర్ఎస్ పాలనలో ఎలా ఉంది, మరి ఇప్పుడు ఎలా ఉందంటే ఏం చెప్తారు అసలు? నిజంగా అదే చెప్తున్నా కదా, బీఆర్ఎస్ పాలనలో ప్రతి పండుగ, తెలంగాణకు సంబంధించి ప్రతి పండుగ, బోనాలు అయితేంది, బతుకమ్మ అయితేంది, ఇంకో పండుగ అయితేంది, అన్ని పండుగలు కూడా చాలా గొప్పగా ఘనంగా జరిపించిన ప్రత్యేకత బీఆర్ఎస్ పార్టీకే దక్కింది. బీఆర్ఎస్ పార్టీ పోయి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైతే వచ్చిందో రాష్ట్రంలో కరువు కాటకాలు తాండవిల్తున్నాయి. కనీసం పండుగలు కూడా సంతోషంగా జరుపుకోలేని దుర్భిక్ష పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రం తీసుకొచ్చిండు రేవంత్ రెడ్డి అనేది వాస్తవం. ఏ ఒక్క మనిషి కూడా ఇలా పండుగను సంతోషంగా జరుపుకుందామంటే అటు చూస్తే రియల్ ఎస్టేట్ లేదు, ఇటు చూస్తే పంటలు కొనేవాడు లేడు, కనీసం పంట పండించుకుందామంటే యూరియా అందిస్తలేడు, ఎటువంటి నీళ్లు ఇస్తలేడు, కరెంట్ ఇస్తలేడు, ఇటు పేద విద్యార్థులు అలమటిస్తున్నాడు, అటు నిరుద్యోగులు ఉన్నారు. ఎవరికి ఇచ్చిన ఏ వాగ్దానం కూడా చెయ్యకుండా వాళ్ళని అట్లా మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆడపిల్లలకు కూడా ఎన్ని మాయ మాటలు చెప్పినండి. కేసీఆర్ గారు బతుకమ్మ పండుగ వస్తే ఒక తండ్రి లెక్క, ఒక పెద్దన్న లెక్క ఇంటికి 2 చీరలు, అంటే ఎంతమంది ఆడపడుచుంటే అందరికి చీరలు ఇచ్చిండు. మరి ఆ చీరల మీద కూడా రాజకీయం చేసి పైశాచిక ఆనందం పొంది అవి కూడా కాలబెట్టిన సందర్భాలు చూసినాం. మరి నీకు చేతనైతే నువ్వు కూడా ఇవ్వాలి కదా. మరి నేను 2 ఇస్తా, 1 కాదంటివి. 1 కూడా దిక్కులేకపోయా. మళ్ళీ ఏమన్నాడు, లాస్ట్ ఇయర్ ఏమన్నాడు, 500 ఇస్తా, ఆ చీరలు మీకు నచ్చకపోవచ్చు, నేను 500 ఇస్తా ఇంటింటికి అన్నాడు. మరి అవన్నీ ఇచ్చిండా? అవి కూడా ఇస్తలేడు. అసలు తెలంగాణ అంటే ఆడవాళ్ళ మీద గెలిచి
అంటే ఆడవాళ్ళకి ఇచ్చిన వాగ్దానాలను మరుగున పడేసి మభ్యపెట్టి అధికారంలోకి వచ్చి ఆడవాళ్ళ మీదనే ఉక్కుపాదం పెడుతున్నాడు అనేది వాస్తవం. ఇలా 2,500 అయితేంది, స్కూటీ అయితేంది, కళ్యాణ లక్ష్యం అయితేంది, నిరుద్యోగ భృతి అయితేంది, ఎవ్రీథింగ్ మహిళలనే కదా మభ్యపెట్టిండు. ఇలా జనాభాలో సగం అంటే 50% ఉన్న మహిళలను మభ్యపెట్టి అధికారంకి వచ్చిన తర్వాత మళ్ళీ మహిళలనే మోసం చేస్తున్నారు. మహామోసం, మహాలక్ష్మి మహామోసం అయిపోయింది. 1 కోటి మంది ఆడబిడ్డలను కోటీశ్వర్లను చేస్తా అన్నాడు. ఉన్న కాడికి కూడా లక్కో కోటీశ్వర్లను పక్కన పెట్టు, కనీసం 2 పూటల తిండి కూడా నిర్ణయిస్తలేడు కదా. ఇవాళ ఏ వర్గాల ప్రజలు కూడా సంతోషంగా ఉంచలేడు అనేది వాస్తవము. తెలంగాణ కేసీఆర్ గారు ఉన్న టైంలో 10 ఏళ్ళు కూడా ఎంత సుభిక్షంగా వర్ధిల్లింది. అందరు సబ్బండ వర్గాల ప్రజలు ఎంత సుఖశాంతులతో విరజిల్లిండ్రు. మరి ఇప్పుడు ఎట్లుంది, గతంలో ఎట్లుంది, ఇప్పుడు ఎట్లుందో కంపేర్ చేసుకుంటే ప్రజలే చెప్తారు, నేను కాదు. ప్రజలే మాట్లాడుతున్నారు, దుమ్మెత్తి పోస్తుండ్రు. హైడ్రాతోనే ఆగమాగం చేసిండు హైదరాబాద్ ని. రియల్ ఎస్టేట్ పోయింది అంటే బిజినెస్ కూడా నడుస్తలేవు. అంటే ఏదైనా రియల్ ఎస్టేట్ మీద ఆధారపడి ఉంటుంది అన్ని బిజినెస్ అనేది ఒక మనకు తెలిసిన వాస్తవమే. చిన్న చిన్న బిజినెస్లు కూడా అడుగంటిపోయి అణగారిపోయి ఇలా ప్రజలకు పైసలు పుడతలేవు అనేది వాస్తవం. ఇలా ఏది కాంగ్రెస్ పాలనలో ధనదాహం ఎక్కువైపోయింది. నేతలు జేబులు మూటలు నింపుకుంటున్నారు తప్పితే ప్రజల గురించి ఆలోచించే పరిస్థితి తెలంగాణలో లేదు. ఎవరు మంత్రులంతా కూడా ఇసుక దందాలు, ఎమ్మెల్యేలంతా కూడా ఎవరికి వాళ్ళు అంటే హెలికాప్టర్ లేనిది నియోజకవర్గానికి కూడా పోతలేరట. అంటే వాళ్ళ సుఖం వాళ్ళు లగ్జరీస్ గా చేసుకుంటున్నారు. కానీ ఇలా పేద ప్రజల పక్షాన ఆలోచించే లీడరే లేడు కాంగ్రెస్ పార్టీలో అనేది వాస్తవము. ఇలా తెలంగాణలో ఈ దెబ్బకు రేవంత్ రెడ్డి చేస్తున్న ప్రతాపానికి తెలంగాణలో ఒక 25 ఏళ్ళు 30 ఏళ్ళు కూడా కాంగ్రెస్ కనబడే పరిస్థితి లేదు. ఈ 3 ఏళ్ళు ఇంకా తెలంగాణను అట్టడుగు పడేస్తాడా ఏందనేది చూడాలి. కేసీఆర్ గారు బయటకు రావాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఇలా ఎంత పచ్చని పసిడి పంటల తెలంగాణతో విరజిల్లుతున్న తెలంగాణను కేసీఆర్ గారు మళ్ళీ రావాలి. వీళ్ళు కుక్కలు చింపిన విస్తరి చేస్తున్నారు. కేసీఆర్ గారు ఎట్లయితే వండి వార్చిన తెలంగాణను అప్పజెప్పిపోయిండో వీళ్ళు కుక్కలు చింపిన విస్తరలాగా చేసిండ్రని చెప్పేసి ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఇలా కేసీఆర్ గారు రావాలి, మళ్ళా తెలంగాణ సుభిక్షంగా వర్ధిల్లాలని చెప్పి తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారు. కేసీఆర్ గారు చేసిన అప్పుడే మేము తీరుస్తున్నామని కూడా రేవంత్ రెడ్డి గారు అంటున్నారు. మళ్ళీ మీరు కేసీఆర్ గారే రావాలి అని కూడా అంటున్నారు. మరి అది ఎంత వరకు వస్తామంటారు? కొంచెం అబద్ధాలు ఆడితే అతికినట్టు ఉండాలి. తెలంగాణ ప్రజలకు అవేర్నెస్ లేదండి, రాజకీయ అవేర్నెస్ వాళ్ళకి లేదా, పొలిటికల్ నాలెడ్జ్ తెలంగాణ ప్రజలకు లేదా. కేసీఆర్ గారు అప్పు చేసిండంటే కేసీఆర్ గారు చేసిన అభివృద్ధి చూడండి. సెక్రటేరియట్ కట్టిండు, గురుకులాలు కట్టిండు, కలెక్టరేట్లు కట్టిండు, పల్లెలు పట్టణాలు సుభిక్షంగా వటికినే అయినాయా. కేసీఆర్ గారు 10 ఏళ్లలో చేసిన అప్పు ఈయన వచ్చిన సంవత్సరం లోపే చేసిండు కదా. మరి కేసీఆర్ గారు చేసిన దానికి అభివృద్ధి కనబడుతుంది. మరి రేవంత్ రెడ్డి చేసింది ఎవరికి పోయింది? రేవంత్ రెడ్డి చేసింది ఢిల్లీ పెద్దలకు కప్పం కడుతున్నాడా అనేది నేను అడుగుతున్నా. తెలంగాణలో ఇంత అప్పు చేసిన రేవంత్ రెడ్డి ఏం అభివృద్ధి చేసిండో చూపించాలని నేను డిమాండ్ చేస్తున్నా. అప్పులని వాగే కాంగ్రెస్ సన్యాసులు తెలంగాణను ఎందుకు అట్టడుక్కు పడేస్తున్నారు? వాళ్ళు తీసుకొచ్చిన అప్పులు ఎవరి జేబుల్లోకి చేరుతున్నాయి అనేది కూడా తెలంగాణ ప్రజలకు తెలుసు. అయితే ఇప్పుడు అన్నారు మీరు బతుకమ్మ చీరలు పంపిణీ లేదని. ఇప్పుడైతే మనకి రేవంత్ రెడ్డి గారు అయితే చెప్పినారు ఇందిరమ్మ చీరలని కూడా మనకి ఇప్పుడు బతుకమ్మ పండుగకి ఇప్పుడు ఇస్తున్నారని కూడా అన్నారు. మరి అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? మనము సెంటిమెంట్, బతుకమ్మ అంటే సెంటిమెంట్, బతుకమ్మ పండుగకు బట్టలు కొనుక్కోవాలనేది ఒక సెంటిమెంట్. నువ్వు చచ్చిపోయిన వాళ్ళ పేరు అంటే ఇందిరమ్మ పేరు ఎందుకంటే ఇప్పుడు నువ్వు రాజకీయం చేయాలనుకుంటున్నావు, పండుగను కూడా పండుగలకి చూడొచ్చు కదా. బతుకమ్మ చీరలు అని పంచితే ఎంత బాగుంటది. నువ్వు ఇందిరమ్మ చీరలు నిన్ను ఎవడు అడిగిండు? ఇందిరమ్మ చీరలు నీకు అంత ప్రేమ ఉంటే తర్వాత ఇంకా దేనికన్నా పంచుకో. బతుకమ్మ పండుగ పేరు మీద ఇవ్వాలనుకుంటే బతుకమ్మ చీరలు బాగుంటాయి కదా. ఇప్పుడు మహాలక్ష్ములకు పండగ పేరుతో చచ్చిపోయిన వాళ్ళ పేరు పెట్టిస్తే అంత మంచిగా ఉంటలేదు. ప్రజలే అంటున్నారు, నేనంటున్నది కాదు, ఇది ప్రజలే అంటున్నారు. అంటే 800 పెట్టి కూడా మినిస్టర్ సీతక్క గారు కూడా అన్నారు 800 పెట్టి చీర చేశాను మంచిగా ఉన్నాయి అని చెప్తున్నారు. ఏవి కనబడతలేవుగా. మరి ఇంతవరకు అయితే ఎక్కడ వచ్చిన దాఖలాలు అయితే నేను చూడలే. 800 అని చెప్తుంది, ఆమె ఏమైంది 2000 అని కూడా చెప్తుంది. సీతక్క చెప్పే మాటలు ప్రజలు నమ్మే సిచ్యువేషన్ లో లేరు. ఎందుకంటే గతంలో సీతక్క వేరు, ఇప్పుడు సీతక్క వేరు. సీతక్క ఎంతసేపు ఆమె అంటే మనం వాళ్ళ పిఏ కూడా ఇసుక దందాలో కూరుకుపోయింది అని చెప్పేసి మనం వార్తలు చూసినాం. మనం అనేది కాదు, ఇది వార్తల్లోనే చూసినాం కదా. ఎవరికి వారు అవినీతి చేస్తున్నారు అనేది ప్రజలే మాట్లాడుకుంటున్నారు, మనం మాట్లాడేది కాదు. సీతక్క నిజంగా ప్రేమ ఉన్నదైతే తెలంగాణ బిడ్డల కోసం ఏం మాట్లాడింది, ఏం కొట్లాడింది, ఏం తీసుకొచ్చిందో చూపించాలి. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు చాలా సార్లు డిమాండ్ చేసింది, చాలా అది కావాలి ఇది కావాలని కొట్లాడిన సీతక్క మరి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎందుకు కామ్ గా ఉంటుంది? ప్రజల దగ్గర ఎందుకు అంతసేపు రీల్స్ అక్క అని పిలుచుకుంటారు జనాలు. జనరల్ గా ఆమె ఏం చేసినా ఫోటో షూట్ చేస్తుంది తప్పిస్తే ప్రజలకు ఏం చేయదు అనేది వాళ్ళే చెప్పిర్రు, వాళ్ళ నియోజకవర్గ ప్రజలే చెప్పిర్రు. సీతక్క మాట్లాడేది ప్రజలు నమ్మే స్థితిలో లేరు. 800 1000 రూపాయలు నువ్వు ఎక్కడిచ్చినావు? నువ్వు గతంలో అట్లనే మభ్య పెట్టినావు, ఎలక్షన్ టైంలో మభ్య పెట్టినావు, ఇప్పుడు కూడా కదే మభ్య పెడతావు. నువ్వు ఇస్తావన్న నమ్మకం మాకైతే లేదు. అయితే ఈసారి మీరు బతుకమ్మ పండుగను ఎలా సెలబ్రేట్ చేసుకోబోతున్నారు?
చాలా గొప్పగా అంగరంగ వైభవంగా మేము పార్టీ ఆఫీస్ లో జరుపుకుంటున్నాము. అదే విధంగా ఈసారి ప్రతి ఒక్క జిల్లా కూడా స్టేట్ కమిటీ లీడర్స్ అంతా పోయి గొప్పగా ప్రజలతో మమేకమై ఈ పండుగ ఇంకా గొప్పగా గవర్నమెంట్ కంటే గొప్పగా కూడా మేము చేద్దాం అనుకుంటున్నాం. ఎందుకంటే వాళ్ళు చేస్తలేరు కాబట్టి ప్రజల నుంచి డిమాండ్ వచ్చింది. మళ్ళా కేసీఆర్ గారు సైనికులే వచ్చి చేయాలి అన్న డిమాండ్ తోని మేము ఈసారి ప్రతి డిస్టిక్ పోయి చాలా గొప్పగా బతుకమ్మ పండుగ చేద్దామని డిసైడ్ అయినాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.